హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెరుగు వేసి చేసిన బెండకాయ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ బెండకాయల్ని మనం మంచిగా కడుక్కొని మంచిగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి వేసుకొని వేగాక లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత తగినంత పసుపు యాడ్ చేసుకొని 2 టొమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా మగ్గిన తర్వాత టొమాటో అందులో తగినంత కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం పక్కన పెట్టి ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన బెండకాయలని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది అస్సలు చేదు లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. రైస్కి చపాతీకి రెండింటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. మనం బీట్ చేసి పక్కన పెట్టిన పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది స్పెషల్ ఈ కర్రీకి. పెరుగు వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మూత పెట్టుకొని ఆయిల్ అనేది మంచిగా పైకి తేలేంత వరకు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇది అనేది ఇంకా కాలేదు కర్రీ. చూడండి, మన బెండకాయ పీస్ని చూస్తే ఉడికిందో లేదో చూసుకొని దాన్ని బట్టి మనం మళ్ళీ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది అంత దగ్గరికి వచ్చింది. బెండకాయ పీస్ కూడా చాలా స్మూత్గా, చూడండి చాలా స్మూత్గా ఉడికిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం తగినంత 2 స్పూన్లంతా మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఒక 2 మినిట్స్ కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకపెడితే అయిపోతుంది. అంతే. ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వేసి చేసిన బెండకాయ గ్రేవీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. రైస్కి చపాతీకి రెండింటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శాండీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.